నేను ధీరజ్, ఒక అనాథని. 1990లో హైదరాబాద్ జరిగిన కులాల గొడవల్లో మా అమ్మ చనిపోయింది. ఆ 300 మందిలో నేను కూడా ఒక బాధితుడిని. అదే చివరిసారి మా అమ్మని చూడడం. తన ముఖం కూడా పూర్తిగా మర్చిపోయాను. కానీ నాకంటూ ఒకడు మిగిలి ఉన్నాడు. వాడి పేరే రాజు, నా ఫ్రెండ్. వీడి కోసం వెయిటింగ్. అరే రాజు, ఏరా ఎలా ఉన్నావు? పెట్టకుండా ఊరు వెళ్ళిపోయి ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ ఎలా ఉన్నాను అంటావా? నన్ను తర్వాత తిడుతూ కానీ ముందు మా ఇంటికి రా చెప్తాను. ఎందుకురా? రే చెప్తారా? సరే అయితే. రాజు, అరే రాజు. బాబు, ఎవరు? ఎవరేవిడా? ఏనన్నా, ఎవరు కావాలి? రాజు కోసం వచ్చానండి. రాజు లేడు నాన్నా. సరే లోపలికి రా. నీళ్ళు తీసుకోనన్నా. వద్దండి. పర్లేదంట పెట్టినన్నా, తాగు. అమ్మ ఏదిచ్చినా వద్దనకూడదు. నిన్నెక్కడో చూసినట్టుంది బాబు. రాజు నా ఫ్రెండ్ అండి. రాజు ఫోన్లో నీ ఫోటోలే వాల్ పేపర్ గా పెట్టుకున్నాడు. అవునండి, పిచ్చోడు. నా రాజు పిచ్చోడు కాదు, మంచోడు. అసలు వాడిని చూస్తుంటే నాకు గర్వంగా ఉంటుంది. నాకు ఇలాంటి అమౌంట్ ఎంత బాగుండు. నా కోసం కూడా ఇలాగ గొప్పగా చెప్పుండేది. అంత మాట అన్నావేటి బాబు, నీకు నేను ఉన్నాను కదా. నిన్ను నా కన్న కొడుకులా చూసుకుంటాను. అయ్యో, తిన్నావో లేదో, ఉండు అన్నం తీసుకొస్తాను. రే వాళ్ళిద్దరు కలిసిపోయారా? అరే సూపర్ రా, కానీ వాళ్ళిద్దరికి నిజం చెప్పవచ్చు కదరా. రే అమ్మ గత మర్చిపోయిందని కొడుకు తెలిసినా, ఆవిడ తన సొంత కొడుకునే మర్చిపోయిందని ఆవిడకి తెలిసినా ఇద్దరూ బాధపడతారా. అయినా తల్లి పిల్లలు ఎక్కడున్నా కలిసిపోతారా? అనాథకైనా అదముడికైనా తల్లి ప్రేమ కావాలి, తల్లితనం తెలియాలి.